చింతల్పూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, నా జంగారెడ్డిగూడెం డిఎస్పి గారు, ఎస్ఐ గారు వీళ్ళు ఒక మంచి తుపాకీలు తయారు చేసే గ్యాంగు, తుపాకీలు కొన్న వ్యక్తుల్ని సకాలంలో అరెస్ట్ చేసి ఒక జరగబోయే మర్డర్ని జరగకముందే వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు. వాళ్ళ టీం కూడా ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకొని ఈ ఫలానా ప్రాంతంలో ఈ తుపాకులు వస్తున్నాయి గుర్తించి వాళ్ళ వెహికల్ చెకింగ్స్లో వాటిల్లో వాళ్ళని గుర్తించి ఈ తుపాకీని గుర్తించడమే కాకుండా ఈ తుపాకీ ఎక్కడ తయారు చేయబడింది, ఎవరి దగ్గర తయారు చేయబడింది, ఆ తుపాకీ తయారీదారుడు, ఆ తుపాకీ తయారు చేయడానికి సహకరించిన వ్యక్తులు, ఏ ఫౌండరీలో ఈ తుపాకీ తయారు చేయించారు, ఏ వెల్డర్ దీనికి సహకరించాడు, ఈ మొత్తం గుట్టును కూడా వాళ్ళు గుట్టురట్టు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 5 మందిని ఇప్పుడు చింతల్పూడి పోలీసు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందక సాయిబాబా సిస్టర్ ఇన్లా మీద గ్రడ్జ్ పెంచుకున్నారు వాళ్ళు. ఎందుకు సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం మహేష్ అనే వ్యక్తిని చంపడానికి వీళ్ళు పన్నాగం పన్నారు. వీరబాబు ఎప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఇతని దగ్గర గన్ కొన్నాడు. గన్ను కొని ఆ గన్ను ద్వారా ఇతన్ని అంతమొందించాలని చాలాసార్లు రెక్కీ చేశారు. ఆ రెక్కీ ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. ఇంతలోగా మనకి ఈ గ్యాంగ్ దొరికింది. వీళ్ళకి గన్ ఎలా వచ్చింది అని విచారణ చేసుకుంటూ ఈ యలగం నాగేశ్వరరావు ఈ మాస్టర్ మైండ్ పట్టుకున్నారు. ఈ వ్యక్తి దగ్గర చాలా గన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెపన్స్ అతను తయారీని చాలా సంవత్సరాల క్రితం జీలిగి మిల్లులో ఎక్కడ నేర్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ వ్యక్తి తోటకూర రామరాజు ఈ వెల్డర్ సహకారం తీసుకొని ఆ ట్రిగర్స్ గార్డు తయారు చేయడము, ఈ వెల్డింగ్ పైపులు వెల్డింగ్కి వాటికి సహకరిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి మంతెన వీరభద్రాచారి, ఇతను కూడా పవర్పేట రైల్వే స్టేషన్ రోడ్లో ఫౌండరీ ఉంది. ఈయనకి దాంట్లో లేత్ మిషన్లు అన్నీ పెట్టుకొని పైప్స్ కట్ చేయడము, అతనికి కావాల్సిన గన్నుకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ని నాలెడ్జ్ పూర్వకంగానే తయారు చేయడము, ఇట్లాంటివి చేస్తున్నారు. సో చూడండి, ఇట్లాంటి పరికరాలు చేయడము, దాంట్లో క్యాట్రిడ్జ్లు వాడడము, ఈ గన్ పౌడర్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరెవరికి అమ్మారు, ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో బయటకు వస్తాయి. ఎవరైనా తెలుసో తెలియకో వీళ్ళ దగ్గర ఏమైనా కొని ఉంటే పోలీసుల దగ్గర నుంచి వార్నింగ్ ఇస్తున్నాము. పోలీసులు పట్టుకోకముందే మీరు తీసుకొచ్చి వెపన్ సరెండర్ చేయండి.